అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఏవైతే పెండింగ్ చలాన్లు ఉన్నాయో వాళ్ళకైతే ఫుల్ డిస్కౌంట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో తెలంగాణలో పెండింగ్ చలాన్లపై రాయితీ ఇస్తున్నట్లు పోలీస్ శాఖ అయితే ప్రకటించింది. డిసెంబర్ 26 నుంచి ఇది అమలయ్యే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సు తోపుడు బండ్లపై 90%, 2 వీలర్స్కి 80%, ఆటోలు 4 వీలర్లకి 60%, భారీ వాహనాలకు 50% రాయితీ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్లో ఉండటంతో పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. సో దీని ద్వారా ఏదైతే 100 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇన్ని రోజులు పెండింగ్లో ఉన్న చలాన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పటివరకు రాలేవు కాబట్టి పోలీస్ శాఖ అయితే ఈ డిస్కౌంట్ని అయితే న్యూ ఇయర్ డిస్కౌంట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 26 తర్వాత ఇది అమలయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. చలాన్లకి డిస్కౌంట్ వచ్చింది 80%. ఎట్లా అనిపిస్తుంది? It's not. I don't find it healthy, madam. Actually, it's not good for economy. Why? Already, the Congress government is giving free travel for the ladies, right? Why they are giving? You know, whose benefit it is? Now the CM sir is saying that current department already minus 64 crores lakhs some crores loss ఉందని చెప్పారు. ఆల్రెడీ వేరే డిపార్ట్మెంట్ అన్నీ అవుతుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇస్తున్నారు. ఇది ఎలా సజెస్ట్ చేస్తారు ఫ్యూచర్ జనరేషన్కి? హైదరాబాద్లో ట్రాఫిక్ని ఎవరు సీరియస్గా కొంతమంది సీరియస్గా తీసుకుంటారు. యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే 2 హెల్మెట్స్ ఉండాలి. సైబరాబాద్లో 2 హెల్మెట్స్ క్యారీ చేస్తారు. ఈ ఏరియాలో 2 హెల్మెట్స్ క్యారీ చేయరు. యాక్చువల్గా చాలామంది హెల్మెటే పెట్టుకోరు. ఓకే, హెల్మెట్ పెట్టుకున్న లాక్ పెట్టుకోరు. ఓకే, ఇప్పుడు కర్ణాటకలో లాక్ పెట్టుకోవాలి, బెంగళూరు లాక్ కండిషన్స్ లేవు. మనకు అలాంటివి ఉండాలి కానీ ఫ్రీ స్టఫ్ ఎందుకు మేడం? యాక్చువల్గా ఫ్రీ స్టఫ్ రిలవెంట్ పీపుల్కి ఉండాలి. ఇంకా గట్టి చెప్పాలంటే కాంట్రవర్సీ రిజర్వేషన్స్ 9% ఉన్నాయి. తెలంగాణలో మాత్రం అట్లుండదు కదా, ఏదైతే ఫ్రీ ఉంటే అదే కోరుకుంటారు కదా. దట్ ఈస్ నాన్ సెన్స్ మేడం. ఎడ్యుకేటెడ్ పీపుల్ అన్నా కొంచెం ఆలోచించాలి గ్యారంటీగా. అన్న చెప్పండి, 80% డిస్కౌంట్ వచ్చింది చలాన్స్, దానిపైన డిస్కౌంట్ వచ్చింది, హ్యాపీగా ఫీల్ అవుతున్నా అన్న. నమస్తే. ఇప్పుడు 26 తారీఖు అయితే మనకి 80% డిస్కౌంట్ చేసారు చలానా. ఏ విధంగా అనిపిస్తుంది మీకు? బాగా అనిపిస్తుంది. అంటే మీకు బండి చాలా 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 ఉన్నాయి అందరికీ. 3000, 4000, 5000 ఉన్నాయి. మళ్ళీ బాగా అనిపిస్తుంది. మన రేవంత్ రెడ్డి వచ్చిన ఇప్పుడు మీ బండి పైన మన చలాన్ ఉందా? అవును సార్, 3600. సేఫ్ అయితే ఒక ఛాలెంజ్ 1250 రూపీస్ అట్లా. ఇప్పుడు సేఫ్ అయితే అంటారా? సేఫ్ అవుతుంది. ఓకేనా? ఓకే. ఇంకా ముందర కూడా ఉన్నారు, ఆటో వాళ్ళు కూడా ఉన్నారు. ఆటో వాళ్ళకు కూడా ఏ విధంగా అనిపిస్తుందో. అన్న నమస్తే. అవి 26కు చలాన్ కమ్ కరే 80%. కైసవరా? అదే చాలా బాగుంది, చేయాల్సిందే. ఎందుకంటే ఎట్లా అంటే మనకు ఒక రూట్ చాలా దూరం వెళ్ళిపోతుంది కదా, అది కొంచెం షార్ట్ కట్లో మేము వెళ్తాము, అది తప్పే. కొంచెం దగ్గర అయిపోతుందని అట్లా ఇప్పుడు చాలా తక్కువ చేయడం వల్ల ఎంత 80%? చాలా ఓకే, అది చాలా మంచిది ఆటో వాళ్ళకు కూడా. ఎందుకంటే ముందే ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా చాలా పట్టుకుంటుర్రు, చాలా రోడ్ల మీద పట్టుకుంటుర్రు. సో ఇది చలాన్ చేయడం మంచిది. ఇంకా తొందరగా అన్నీ ఇంకా మన గవర్నమెంట్ కూడా ఈ పైసలన్నీ రికవర్ అయిపోతే చాలా బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ ఆటో మీద ఏమైనా ఉన్నాయా? నా ఆటో మీద ఉన్నాయన్నా. సరే, గట్ట రాంగ్ రూట్లు ఉన్నాయి కొన్ని, కొంచెం ఎమర్జెన్సీ వల్ల చేయాల్సి వచ్చింది పేషెంట్లకు.